ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. 1000 చిక్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాము. 1000 బిలో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 20 ఎగ్స్ వచ్చాయి అనుకోండి, ఈచ్ 10 రూపీస్ కమ్మినా 200 రూపీస్. ఒక కోడి మీద మనకు 200 రూపీస్ ఎగ్ పెట్టే టైంలో మనకు వస్తాయి. అంటే దీనికి పెట్టిన మనం ఎంత ఇన్వెస్ట్ చేసినామో అదొక 3 months మనకు ఎగ్ రాగానే కోడి అక్కడే ఉండిపోతుంది, ఎగ్ మాత్రం వచ్చిన ప్రాఫిట్ మనకే వస్తుంది కదా, దానివల్ల మనకేం లాస్ లేదు. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. మనం ఈరోజు కవిత గారి దగ్గరికి వచ్చాం. సో సొనాలి చిక్స్లో, సొనాలి కోళ్ళ పెంపకంలో వీళ్ళకి అనుభవం ఉంది. సో దాంతోపాటు సొనాలి చిక్స్ కూడా వీళ్ళు అమ్ముతున్నారు. సో డే ఓల్డ్ కావచ్చు, 1 month old కావచ్చు. సో ఈ విషయం గురించి కూడా మనం కవిత గారితో మాట్లాడదాం. సో ప్రజెంట్ మార్కెట్ ఎట్లా ఉంది, సో చిక్స్ సేల్స్ ఎట్లా నడుస్తున్నాయి, ఇట్లాంటి విషయాలు అయితే ఇప్పుడు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి విలేజ్ వచ్చేసి ముస్త్యాల గ్రామం, రామగిరి మండలం, పెద్దపల్లి జిల్లాలో వాళ్ళ ఫామ్ దగ్గర ఉన్నాం. సో వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే సార్. సో మీరు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు కదా ఈ ఫీల్డ్లో, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. సో ఎట్లా ఉంది మేడం ప్రజెంట్ మార్కెట్, ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది? బాగుంది సార్. అది చిక్స్ కానీ, మన పేరెంటల్ బర్డ్స్ కానీ, మీట్ పర్పస్ కానీ చాలా మంది మనం సేల్ చేస్తున్నాము. మనకు డే 1 నుండి మంత్ ఓల్డ్ అవన్నీ మనము సేల్ చేస్తున్నాం. బాగుంది మార్కెట్లో వీటిది. అయితే జనరల్గా కొద్ది రోజుల నుంచి కూడా, అంటే కొద్ది రోజులు కాదు, ఈ సొనాలి కోళ్ళ పెంపకం వచ్చినప్పటి నుంచి మేజర్గా సొనాలిలో మార్కెట్ అంత బాగుండట్లేదు అని చెప్పి బాగా ఇదొకటైతే నెగిటివ్గా బాగా అనిపిస్తూ ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే అట్లా నెగిటివ్ కామెంట్స్ నేను కూడా విన్నాను సార్. అది మన ఓపికతో మనం చేసుకొని వీటిని మార్కెట్లోకి మనం ఎలా సేల్ చేసుకోవాలి, ఎలా స్ప్రెడ్ చేయాలన్న థాట్తోనే మనం చేసుకోవాలి. కొంతమందికి అవగాహన లేక అక్కడ బ్యాకప్ అయ్యి ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. బట్ ఇప్పటి వరకు అయితే నాకు అలాంటిది ఏం ప్రాబ్లం రాలేదు. నాకు డే 1 నుండి మంత్ ఓల్డ్ మీట్ పర్పస్ కానీ, పేరెంటల్ బర్డ్స్ కానీ, టేబుల్ ఎగ్స్ కానీ అలాంటివి నాకు ఏం లాంటి నెగిటివ్ రాలేదు. బాగానే ఉంది నాకు. సో జనరల్ ఇప్పుడు ఎట్లా నడుస్తుంది మేడం మార్కెట్? సొనాలి డే 1 చిక్స్ ఎట్లా సేల్ చేస్తున్నారు, 1 month old ఎట్లా సేల్ చేస్తున్నారు? డే 1 ఓల్డ్ వచ్చేసి మిక్స్డ్ అయితే 30 రూపీస్ ఇస్తున్నాను, మేల్స్ అయితే 40 రూపీస్కి ఇస్తున్నాను. మిక్స్డ్ వచ్చేసి 60-40 రేషియోలో ఇస్తున్నాను. 60 ఫీమేల్స్ ఇస్తున్నాను, 40 మేల్స్ ఇస్తున్నాను. మేల్స్ అయితే 90 మేల్స్ 10 ఫీమేల్స్ ఇస్తున్నాను. ఇక్కడ వరకు అయితే నేను డే 1కి ఇస్తున్నాను. 45 days నుండి 30 days 45 days కూడా మనము సప్లై చేస్తున్నాం అన్నట్టు. అంటే 1 month above ఉన్నా కూడా సప్లై చేస్తున్నాము. లోకల్ తెలంగాణలో అయితేనేమో పేరెంటల్ బర్డ్స్ కానీ, మీట్ పర్పస్ కానీ కూడా సేల్ చేస్తున్నాము. నాకు ఏపీ కానీ ఎట్ సైడ్ నుండి అన్న వస్తే ఓన్లీ డే 1 ఓల్డ్ చిక్ మాత్రం డెలివరీ చేస్తున్నాం. సో ఎక్కడ వరకు డెలివరీ చేయగలుగుతున్నారు? అంటే మినిమం ఏమైనా ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది, మ్యాక్సిమం ఎంత చేసుకోవచ్చు? యాక్చువల్గా నాలా కాల్స్లో ఏంటంటే 100 అడుగుతున్నారు, 50 అడుగుతున్నారు. మనం అక్కడి వరకు మనం ఇవ్వలేం కదా, చాలా మంది అలా కాల్స్ వస్తున్నాయి అన్నట్టు. మనం 300 నుండి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. 1000 చిక్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాము. 1000 బిలో వాళ్ళకి ట్రైన్ అనుకోండి, ట్రైన్ వెళ్ళాల్సి వస్తే వాళ్ళకి టికెట్ ఛార్జ్. మామూలుగా మా వెహికల్ వెళ్తే మాత్రం అది అలాగే ఛార్జ్ చేస్తున్నాము. అలా మేము పంపిస్తున్నాము. ఏపీ తెలంగాణకి సప్లై చేస్తున్నాం. అవి డే 1 అయితే, డే 1 అయితే. 1 month అయితే తెలంగాణ, నాకు మన తెలంగాణ ఏరియాలో వరకు మంత్ ఓల్డ్ కూడా పంపిస్తున్నాము. చాలా మంది పేరెంటల్ బర్డ్స్ కానీ, మీట్ పర్పస్ కానీ అడుగుతున్నారు, దూరం వెళ్ళే వాటికి ఇవ్వట్లేదు. ఎందుకంటే మనం ఇక్కడ వెయిట్ చేసి పంపిస్తున్నాం. సో అక్కడి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వెయిట్ లాస్ అవుతుంది. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 quintals పంపించామనుకోండి, అక్కడికి వెళ్ళే వరకు అవి వెయిట్ చాలా అంటే చాలా 30 kgs వరకు కూడా వెయిట్ లాస్ వస్తుంది. కస్టమర్కి ఏమవుద్దంటే మేడము పంపించారు 30 kgs పంపించలేదు అన్న థాట్ వచ్చేస్తుంది వాళ్ళకి. అందుకనే నేను పంపించట్లేదు అవి. అంటే 1 month old మినిమం ఎంత క్వాంటిటీ తీసుకోవాల్సి వస్తుంది? సో ఎంత క్వాంటిటీ తీసుకుంటే మీరు డెలివరీ కానీ లేకపోతే వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది? 1 month అయితే 150-200 కూడా పంపిస్తున్నాను. 1000 above కూడా పంపిస్తున్నాను క్వాంటిటీ వాటికి. వీటికి కూడా ఏంటంటే నేను వీటికి ప్రైస్ పెట్టేసి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నా. అది కూడా 1000 అయితే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, 1000 బిలో అయితే చార్జెస్ కంపల్సరీ. అది ఎన్ని రోజుల్లో ఇవి కటింగ్ వస్తాయి, ఎట్లా ఉంటుంది మార్కెట్? 90 days మేల్స్ కటింగ్ వస్తున్నాయి. 90 days ఫిమేల్స్ అయితేనేమో 4 to 5 months ఎగ్కి వస్తాయి. ఇవి మేల్స్ అంటే కొంతమంది మిక్స్ తీసుకుంటారు కదా, ఎప్పుడు కటింగ్ అంటున్నారు. మేల్ పెరిగినంత ఫాస్ట్గా ఫిమేల్ పెరగలేదు. సో అక్కడ మార్కెట్లో కొంతమంది వాళ్ళకి తెలియక అక్కడ అయ్యో ఇది రావట్లేదు, గ్రోత్ రావట్లేదు అంట. కాకపోతే 2 ఈక్వల్గా ఫుడ్ తీసుకుంటాయి కదా, మేల్ వచ్చినంత ఫాస్ట్గా ఫిమేల్ రాదు. 90 days మేలు 1.4 లోపు వచ్చేస్తుంది, మీట్కి వెళ్ళిపోతుంది. సో అయితే ఫీమేల్స్ కావాలనుకుంటే కొంచెం విక్రోలు పెంచుకుంటే వెయిట్ వస్తుంది. మిక్స్ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అంటారా? మిక్స్ తీసుకోవడం వల్ల ఏమైందంటే వాళ్ళు
మేల్స్ మిక్స్ తీసుకున్నాను అనుకో, మేల్స్ ఫీమేల్స్ వస్తాయి కదా, మేల్స్ వచ్చేసి ఏమో మీట్కి వెళ్తాయి, ఫిమేల్స్ వచ్చేసేమో ఎగ్ పర్పస్ ఉంచుకోవచ్చు వాళ్ళు. సో అట్లయితే మంచి ఆదాయం తీసుకోవడం ఉంటుంది 100%. మేల్స్ కటింగ్ పోతే మేల్స్ కటింగ్ వెళ్ళిపోతాయి, ఫిమేల్స్ వచ్చేసి 4 to 5 months ఎగ్ పెడతాయి కాబట్టి 1 month లో ఒక 20 eggs తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అది అంత పెడితే పెడతాయండి. 10 days కంటిన్యూగా పెట్టి మధ్యలో 2-3 days గ్యాప్ తీసి మళ్ళీ కంటిన్యూషన్ పెడతాయి. సో దానికి కరెక్ట్గా ఫుడ్ ఇచ్చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ 20 eggs వచ్చాయి అనుకోండి, ఈచ్ 10 rupees కమ్మినా 200 rupees. ఒక కోడి మీద మనకు 200 rupees ఎగ్ పెట్టే టైంలో మనకు వస్తాయి. అంటే దీనికి పెట్టిన మనం ఎంత ఇన్వెస్ట్ చేసినామో అదొక 3 months ఎగ్ మనకు ఎగ్ రాగానే కోడి అక్కడే ఉండిపోతుంది, ఎగ్ మాత్రం వచ్చిన ప్రాఫిట్ మనకే వస్తుంది కదా, దానివల్ల మనకేం లాస్ లేదు. మీట్ పర్పస్ ఇది వెళ్ళిపోయింది అనుకోండి, మీట్కి అమ్మేస్తాం కాబట్టి దీని నుండి మనకేం ప్రాబ్లం లేదు. అయితే ఇట్లా ఎగ్ సంవత్సరంలో అంటే ఎన్ని రోజుల దాకా ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది, ఆ తర్వాత ఎగ్స్కు మార్కెట్లో ఎంతవరకు డిమాండ్ ఉందంటారు? డిమాండ్ ఉందండి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది టేబుల్ ఎగ్ నాటుకోడిదే కావాలి అని అంటున్నారు. ఇది నాటుకోడి జాతిదే కాబట్టి ఈ ఎగ్ కూడా బ్రౌన్ ఎగ్ టైప్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది టేస్ట్ కూడా. సో దీనికి కూడా చాలా డిమాండ్ ఉంది. మేమైతే ఎవరైనా ఫామ్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి 9 to 10 rupeesకి మేము ఇచ్చేస్తున్నాము. చాలా మంది మార్కెట్లో 12 rupees వరకు అట్లా సేల్ చేస్తున్నాము. జనరల్గా మనం ఫారం కోళ్ళకి వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? మీట్ కావచ్చు అంత ఎట్లుంటుంది? ఇది నాటుకోడి జాతిదే, ఇది మీట్ కూడా బాగుంటుందండి. అంటే ఇప్పుడు ఊర్లలో నాటుకోళ్ళు అవన్నీ చాలా ఉన్నాయి కదా, సో వాటిని ఎక్కువ మనము కాస్ట్ పరంగా చూసుకున్నా ఎట్లా చూసుకునేది లో కాస్ట్, సేమ్ ఈక్వల్ నాటుకోడి మీట్ లాగానే ఉంటుంది కాబట్టి మాంసం కూడా మనం తిననీకి కూడా అంత బాయిలర్ లాగా అట్లా ఏం ఉండదు, బాగుంటుంది సేమ్ టేస్ట్. మార్కెట్లో కూడా దీనికి డిమాండ్ ఉంది, మనం కూడా ఇష్టంగా తినొచ్చు. మేము తిన్నాం కాబట్టి వీటి మీట్ ఎలా ఉంటుంది, మనం తిన్నాక కర్రీ కానీ ఏది కానీ ఎలా ఉంటుంది అనేది మనకు అవగాహన ఉంది కాబట్టి వీటిని మనం తిననీకి ఎవరికైనా కస్టమర్లకు కానీ మార్కెట్లో కానీ వీటికి డిమాండ్ అట్లా ఉండిపోయింది. ఎందుకంటే చాలా మంది దీనికి అలవాటు పడిపోతున్నారు. ఒకప్పుడు నాటుకోడి అంటే ఊర్లలోనే దొరికేది, బట్ ఇప్పుడు మనం ఇలా తీసుకొచ్చి బ్రీడ్ తయారు చేసుకొని మనం ఇక్కడ పెంచుకోవడం వల్ల వీటిని మార్కెట్లోకి ఇస్తున్నాం కాబట్టి చాలా మంది కస్టమర్లు కూడా నాటుకోడి మీట్ లాగానే ఉందని ఇష్టంగా తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు ఇది గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్ట్గా ఉంది ఈ బ్రీడ్కి. ఎలా అంటే ఇప్పుడు ఊర్లలో ఉండే మహిళలకు కూడా వీటిని డిస్ట్రిబ్యూట్ చేసి సపోర్ట్గా ఉండి, అగ్రికల్చర్ వాళ్ళు కూడా సపోర్ట్గా ఉండి వీటిని మనం కూడా సప్లై చేస్తున్నాం. వాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండి ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ చిక్స్ని కూడా సప్లై చేస్తున్నారు. అదే ఎందుకంటే ఇది అదే బ్రీడ్, నాటుకోడి బ్రీడే కాబట్టి గవర్నమెంట్ కూడా ఇది హెల్ప్ చేస్తుంది అన్నట్టు. ఒక 1000 చిక్స్ పెంచుకున్నటువంటి ఒక ఫార్మర్కి ఎవరైనా రైతుకి ఎంతవరకు ఆయన ఆదాయం తీసుకోవచ్చు, ఖర్చులు ఎన్ని పోతాయి, ఆదాయం ఎంత రావడానికి ఛాన్స్ ఉంటుంది? నేను ఒక చిక్ విషయంలో చెప్తున్నాను సార్. ఇప్పుడు మేల్ తీసుకుంటే 40 rupees సార్ ఒకటి డే వన్. మనము వాళ్ళు మెడిసిన్ ప్రతి ఒక్కటి క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 200 బిలో వస్తుంది. వాళ్ళది ఒకవేళ పల్లెటూరు అయిందంటే అక్కడ వచ్చేసేమో రిటైల్గా వచ్చి తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, హోల్సేల్గా బల్క్గా తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. 1000 చిక్ అంటే ఒక చిక్ వచ్చేసి మనం మార్కెట్లో ఇప్పుడు 220 నుండి 230 వరకు 280 వరకు సేల్ అవుతుంది. 220 నుండి 280 హోల్సేల్గా అంటే 250 లోపే అవుతుంది హోల్సేల్లో. నార్మల్గా ఇప్పుడు ఇంటి దగ్గర వాళ్ళు వచ్చిందంటే 400కి మామూలుగా ఒక బర్డ్ అనేది వెళ్ళిపోతుంది కేజీ. ఎట్లా చూసుకున్నా మనకు ఒక కోడి మీద మొత్తం బల్క్లో తీసేస్తే ఒక కోడి మీద 50 నుండి 60 రూపాయలు ఇట్లా చూసుకున్నా సేఫ్. అట్లా చూసుకొని రోజుకొకటి అమ్ముకున్నా ఒక బర్డ్ మీద అట్లా చూసుకుంటే ఒక 100 రూపీస్ సేఫ్. అట్లా చేసుకోవచ్చు. చివరిగా ఎట్లా వీలైతే అట్లా చేసుకోవచ్చు. తీసుకోవాలి అట్లా చేసుకోవచ్చు. సో అయితే మీ దగ్గర చిక్స్ అమ్ముతా అంటున్నారు. సో మీరు రెగ్యులర్గా మీ దగ్గర అందుబాటులో ఉంటాయా, లేకపోతే సీజన్ వారికి అందుబాటులో ఉంటాయా, రోజు అందుబాటులో ఉంటాయా? ఉంటే మీరు ఎక్కడి వరకు సప్లై చేయగలుగుతుంటారు? మొత్తం చేస్తున్నాను సార్, ఏపీ తెలంగాణ మొత్తం సప్లై చేస్తున్నాను. నేను వీక్లీ 10,000 చిక్స్ సప్లై చేస్తున్నాను. వాళ్ళు నాకు ఇప్పుడు కస్టమర్ ఏపీ నుండి కాల్ చేశారనుకో, అక్కడ ట్రైన్ ఫెసిలిటీ ఉందంటే నేను ఒక 1 week లోపు టైం తీసుకొని వాళ్ళకి ట్రైన్కి పంపిస్తున్నాను సార్. నేను వాళ్ళ ముందు నాకు కాల్ చేసి నాకు వాళ్ళ ఆధార్ కార్డ్ పెడితే నేను ట్రైన్ బుక్ చేస్తే వాళ్ళు అక్కడ ఆధార్ కార్డ్ చూపిస్తే తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళు. చాలా మంది ఏం చేస్తున్నారు సార్, నాకు ఏపీ కానీ తెలంగాణ కానీ కాల్స్ చేస్తున్నారు. టైంపాస్ కాల్సా మరి ఏమన్నా అర్థం కావట్లే కానీ చాలా మంది కాల్స్ చేసి 50 chicks పంపిస్తారా, 2 chicks పంపించమన్న వాళ్ళు కూడా ఉన్నారు.
ఎందుకంటే నేను ఇలా మాట్లాడి నేను వేరే జెన్యున్గా ఉన్న కస్టమర్కి నేను ఆన్సర్ ఇవ్వలేకపోతున్నా. అదొక్కటి నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. వాళ్ళతో జెన్యున్గా ఉండి నేను ఈ బిజినెస్లో చేసుకుంటాను అన్న వాళ్ళకైతే నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది 100%. నాకు ఏ టైం చేసినా ప్రాబ్లం లేదు. కాకపోతే జెన్యున్ కాల్ అయితేనే చేయండి, మేము చేసుకుంటాము అని చెప్పేసి మేము పెట్టుకుంటాం చిక్స్ ఎన్నంటే అన్ని సప్లై చేస్తాను అన్నాను. 1000 అలా అయితేనే సప్లై చేస్తాను. మరి 2 చిక్స్ 50 చిక్స్ 20 చిక్స్ అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా కాకుండా మేము చేసుకుంటాం అన్న వాళ్ళే కాల్ చేయండి. ఓకే. సో అయితే జనరల్గా మీ దగ్గర చిక్స్ తీసుకున్న వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది? మీకు వ్యాక్సిన్లు అన్ని కంప్లీట్ ఇస్తుంటారా? ఎట్లా ఉంటుంది వాళ్ళ సపోర్ట్, మెడికల్ సపోర్ట్ కానీ అట్లాంటిది? నేను Day 1 ఓల్డ్ పంపించే ముందు వాళ్ళకి వాళ్ళు బుక్ చేసుకున్నాక బ్రూడింగ్ సిస్టమ్ ఉంది కంపల్సరీ అడుగుతాను. వాళ్ళకి బ్రూడింగ్ సిస్టమ్ అంతా సెటప్ చేసుకున్నాకే నేను పంపిస్తాను. వాళ్ళకి ఎలా చేయాలి అన్న వాళ్ళకి తెలియకపోతే మా దగ్గర ఉన్న వీడియోని పంపిస్తున్నాను ఎలా చేసుకోవాలనేది ఒక అవగాహన కోసం. వాళ్ళు అక్కడ పెట్టి నేను వాళ్ళ నుండి వీడియో కానీ తీసుకున్న తర్వాతే నేను వాళ్ళకి చిక్స్ని డెలివరీ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చికెన్ నేను పంపించేయడానికి లేదు కదా సార్. బ్రూడింగ్ అనేది కరెక్ట్ లేనప్పుడు Day 1 ఓల్డ్కి బ్రూడింగ్ ఉంటేనే అవి కోడి ఎదుగుతుంది, కోడిపిల్ల. వాళ్ళ దగ్గర బ్రూడింగ్ లేనప్పుడు మనము చికెన్ పంపించే ఏం లాభం ఉంటుంది? మన ఫార్మర్ లాస్ అవుతాడు కదా. మనము ఫార్మర్ లాస్ అవ్వకుండా చూసుకుంటేనే ఫార్మర్కైనా మనకైనా అది ప్రాఫిట్ ఉంటుంది. అక్కడ ఒక చిక్ పోయింది అంటే కూడా తను ఒక 40 రూపీస్ లాస్ అయినట్టే కదా. అందుకని అలా కాకుండా ముందు ఆ సిస్టమ్ ఉందా అనేది ఒకటి చూస్తాను. నెక్స్ట్ వాళ్ళంతా సెటప్ అయిపోయింది, చిక్స్ వెళ్ళాయి అంటే Day 1 నుండి సార్ నేను 20 డే వరకు నేను వాళ్ళతో సపోర్ట్గా ఉండి ఒక లిస్ట్ పంపిస్తాను వాళ్ళకి. ఏ డే ఏ ఇంజెక్షన్ వేయాలి, ఏ డే ఎలా చూసుకోవాలి, విమరల్ సిరప్ వేయాలి, మన లసోటా కానీ గంబోరా కానీ ఎప్పుడు ఏది వేయాలి, కోల్ ఫ్లాక్స్ ఎప్పుడు వేయాలి, కొరేజా వ్యాక్సిన్ ఎప్పుడు వేయాలి, ప్రతి ఒక్కటి నేను వాళ్ళకి కంప్లీట్గా అన్ని గైడెన్స్ ఉండి కాల్లో చెప్పే వాళ్ళకి కాల్ చెప్తాను. కొంతమంది వీడియో కాల్ చేసి కూడా అడుగుతారు. వాళ్ళందరికీ సపోర్ట్గా చెప్పుకుంటూనే ఉంటాను. మనం ఒక 20 డేస్ వాళ్ళకి ఫుల్ఫిల్గా సపోర్ట్ ఉన్నామంటే చిక్కుకి ఎలాంటి ప్రాబ్లం రాసాను. అది చిక్ ఏమైనా మీరు ఏమైనా గ్యారంటీలు ఇస్తారా? అంటే మొటాలిటీ రాకుండా ఉండడం కానీ, లేకపోతే మొటాలిటీ ఏమైనా వస్తే మీరు ఏమైనా రిప్లేస్మెంట్ చేస్తామని కానీ, లేకపోతే పంపించేటప్పుడు మీరు ఏమైనా ఎక్కువ చిక్స్ ఏమైనా ఆ టైప్ ఏమైనా పంపిస్తున్నారు? నేను అంటే ఇప్పుడు మనము ఏపీకి పంపించాం సార్. నేను ఒక 1000 చిక్ ఉంది పంపించాక మళ్ళీ అక్కడికి వెళ్ళినాక వాళ్ళకి ఏమన్నా మోటాలిటీ అయితే మళ్ళీ నేను ఇక్కడ నుండి 20-30 పంపించలేను కదా. సో వాళ్ళు ఏదన్నా ఉంది అని అంటే నేను ఇక్కడ నుండే ఒక 10 ఎక్స్ట్రా వేసి పంపిస్తా. ఇన్ కేస్ మనకు ట్రావెల్లో ఏమన్నా చనిపోతాయేమోనని ఇక్కడ నుండి ఒక 10 ఎక్స్ట్రా వేసి పంపిస్తున్నాను. సో 1 మంత్ తీసుకుంటే వాళ్ళకు బ్రూడింగ్ ఇదంతా పెట్టుకునే పని ఉండదు. సో ఆ తర్వాత వాళ్ళకి ఏమైనా వ్యాక్సిన్ కూడా వేసుకునే పని ఉండదు. సో జస్ట్ ఫీడ్ వేసుకొని పెంచుకుంటే సరిపోతుంది. అంతే కదండి. 45 డేస్ ఎంత కమ్ముతున్నారు, ఎంత సేల్ చేస్తున్నారు? 45 డేస్ సార్ విత్ ట్రాన్స్పోర్ట్ 120 రూపీస్. 120 రూపీస్ ఇస్తుంది. సో ఓవరాల్గా చెప్పండి, ఈ ఫీల్డ్లోకి ఎవరైనా కొత్తగా రావాలనుకున్నా లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండి స్ట్రగుల్ పడుతున్న వాళ్ళకి ఏం చెప్తారు? సార్ ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకి కంపల్సరీ వెల్కమే చెప్తాను. ఎందుకంటే వచ్చి మీకు ఓపికతో చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే మార్కెట్లో ఉన్న వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళు ఏమన్నా సీనియర్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. జూనియర్స్ ఉన్న వాళ్ళకైతే సపోర్ట్గా ఉండి జెన్యున్గా చేసుకోమని చెప్తాము మనము. సో ఇది కవిత గారు చెప్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి Day 1 చిక్స్తో పాటు 1 మంత్ 1.5 మంత్ ఓల్డ్ చిక్స్ కూడా వీళ్ళు సప్లై ఇస్తున్నట్టు చెప్తున్నారు. సో ఎక్కువగా వీళ్ళ దగ్గర నుంచి కస్టమర్లు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నట్టుగా చెప్తున్నారు. సో Day 1 చిక్స్ కావాలన్నా 1 మంత్ ఓల్డ్ చిక్స్ కావాలన్నా కూడా వీళ్ళని అప్రోచ్ అయితే ఇంకా సప్లై చేస్తామని చెప్తున్నారు. 1 డే ఓల్డ్ చిక్స్ అయితే 40 రూపీస్, మిక్స్డ్ అయితే 30, అలాగే 1 మంత్ 100 రూపీస్, అలాగే 1.5 మంత్ అయితే 120 రూపీస్ చొప్పున అమ్ముతున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఎక్కువ క్వాంటిటీ ఉంటే వాళ్ళే డెలివరీ చేస్తామని చెప్తున్నారు. సో తక్కువ క్వాంటిటీ ఉంటే డెలివరీ ఛార్జెస్ కూడా ఎవరైతే ఫార్మర్ ఉంటారో, ఎవరైతే కస్టమర్ ఉంటారో వారు భరించాల్సి వస్తుందని చెప్పి కూడా వారి మాటలు తెలుస్తుంది. సో దీంతో పాటు చిక్స్ ఇచ్చిన తర్వాత నుంచి కూడా వాళ్ళకు వాళ్ళ తరపు నుంచి కూడా కొంత గైడ్లైన్స్ ఇస్తూ వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ కూడా మంచి సక్సెస్గా బ్యాచ్ తీసేంతా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో అంతకంటే ముందే వాటికి చిక్స్కి వ్యాక్సిన్లు కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి సో కంపల్సరీ వేసుకోవాల్సిన వ్యాక్సిన్లు పూర్తి చేసి ఇస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా కూడా ఎవరైనా కొత్తగా ఫార్మింగ్ ఇటు సొనాలి కోళ్ళ పెంపకం వైపు రావాలనుకున్నా, లేకపోతే ఆల్రెడీ వచ్చి కొంత చిక్స్ విషయంలో కావచ్చు ఇట్లాంటి కొంత స్ట్రగుల్స్ ఏమైనా పడుతున్నా కూడా వీళ్ళు సపోర్ట్ తీసుకుంటే మంచి సపోర్ట్ అయితే ఇస్తామని చెప్పి కూడా వారి మాటలో తెలుస్తుంది.